హరిహర వీరమల్లు. ఇందాక తమ్ముడు భరణి చెప్పినట్టు శివుడు ఒక్కడొస్తేనే శివతాండవం చేస్తే 14 లోకాలు దద్దరిల్లిపోతాయని చెప్తారు. అవునా? శివుడు త్రిశూలం పట్టుకొని తాండవం చేస్తే గడగడ గడగడగడ భూలోకం అంతా ఉణికిపోతుంది. అటువంటి శివుడు వస్తున్నాడు. విష్ణుమూర్తి సుదర్శనాన్ని వదిలితే ఎంతోమంది శిశుపాలు నుండి సంహరించగలిగిన శక్తి ఉంది అతనికి. ఒకడు హరుడు, ఒకడు హరి. విష్ణుమూర్తి శివుడు వీళ్ళిద్దరూ కలిసి వస్తున్నాడు. హరిహర వీరమల్లు, వీరమల్లు పేరుతో వచ్చినటువంటి హరిహర ఓకే అందుకని హరిహర వీరమల్లు గురించి మధ్యలో చిన్న డిస్టర్బెన్స్ జరిగింది. సరే, ఏదేమైనా ఆ సినిమా గురించి ఇంక నేను చెప్పాల్సిన పని లేదు, మీరు చూస్తారు కాబట్టి నేను మాట్లాడదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి గురించి ఆవిష్కరించి ఆయన గురించి 2 ముక్కలు చెప్పాలని. సరే, సినిమా గురించి అంటారా, ఇంకా ఆయన గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన అలా కొట్టుకుంటూ ఇంకా రచ్చ 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 కింద ఉంటుంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన జాతకం ఏంటో నాకు తెలియదు, ఇలాంటి స్టైల్. అప్పుడెప్పుడో ప్యాంటు మీద ప్యాంట్ వేసుకుంటే స్టైలు. ఆయన కారణ జన్ముడు కాబట్టి ఇంకా నన్ను అనవసరంగా వెనకాల జుట్టు పట్టుకొని లాక్కి వెళ్ళిపోయేటట్టుంది సుమ మా అమ్మాయి. కాబట్టి ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఎప్పటికైనా మీ ఒళ్ళో తలపెట్టుకుని ఎక్కెక్కి ఏడవాలనుంది పవన్ కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మిమ్మల్ని ఇద్దరిని చూస్తే మాకు స్వామి నదికి పోలేదా సీన్ గుర్తొస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మానందం గారు. మనకి టైం రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ టైంలో క్రమశిక్షణ పాలించాలనేదే మా కోరిక. అండ్ అలాగే సినిమా డైరెక్టర్ గారు జ్యోతికృష్ణ గారిని